శుభాభివందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపంగానే వెళ్లి వారికి ప్రకటించను. ఆ వాడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మను రక్షించుచున్నది. అనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనసాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వశక్తివంతుడానికి స్తోత్రాలు ప్రభువా. కొద్ది నిమిషాలు నీ పరిశుద్ధ లేఖన భాగాన్ని మేము ధ్యానం చేసుకుంటున్నాము. బలహీనని జ్ఞాపం చేసుకుని బలపరిచి మీ ముఖాంతరములో నుండి నాతో మీరు మాట్లాడమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు చదవబడినట్టి లేఖన భాగంలో ఉన్నట్టి సారాంశము మారు మనసు. దేవుని యొక్క రాజ్యం మనకు మనం వెళ్ళాలి అంటే, ఆయన రాజ్యం కొరకు మనం సిద్ధపడాలి అంటే యేసు ప్రభు వారు చెబుతూ ఉన్నారు. మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో ప్రభు చెప్తున్నారు. యోహాను గారు చెరపట్టబడిన తర్వాత, చెరసాలలోకి వెళ్ళిన తర్వాత ఆయన చెబుతూ ఉన్నారు ఏమనంటే గనక, దేవుని రాజ్యము సమీపిస్తుంది, మారు మనసు పొందండి. ఇప్పుడు దేవుని రాజ్యము సమీపించే సమయానికి మనం ఎలా ఉంటున్నాము? ఇప్పుడు ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉందని అనేకులు దైవజనులు తెలియజేస్తున్నారు, లేఖనాలు తెలియజేస్తున్నాయి. అన్ని చోట్ల కూడా సువార్త అదే ప్రకటించబడుతుంది. ఆయన వచ్చే సమయానికి మనము విమోచింపబడేటువంటి వారి లిస్టులోకి రావాలి. అంటే మనం విమోచింపబడాలి. దేని నుండి విమోచింపబడాలంటే కనుక పాపము నుండి, లోకము నుండి విమోచింపబడాలి. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 2వ వచనంలో చివరి మాట చదువుతున్నాను. యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. యెహోవా మహిమను, మన దేవుని మహిమను చూచును. సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాళ్లను దృఢపరచుడి, తత్తరిలు హృదయముతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడిని యెహోవా వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారము ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివారు దుప్పివలె గంతులు వేయుదురు, మోగవారి నాలుక పాటలు పాడును. ప్రభు వచ్చే సమయానికి మనము విడుదల పొందాలి. విడుదల అంటే గనక చదవం, మనం పేతురు రాసిన పత్రిక చదవం. శరీర మాలిన్యము కాదు మనకు కావాల్సింది, శరీర మాలిన్యం కాదు. శరీర విషయమై చనిపోవాలి, నీతి విషయమై జీవించాలి. పౌలు గారు అంటాడు, ధర్మశాస్త్ర విషయమైతే నేను సిలువ వేయబడ్డాను. ఒకప్పుడు అతిశయించాను, ఒకప్పుడు గర్వపడ్డాను. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు లోకానికి వెలుగుగా వచ్చి ఆ వెలుగులో నన్ను వెలిగించి చీకట్లో ఉన్న నన్ను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొచ్చారు. ఎప్పుడైతే ఆ ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చాడో, తన కనులకు ఉన్నటువంటి పాపపు పొరలన్నీ కూడా, అనగా ఈ యుగ సంబంధమైన దేవత తన కనులకు కలిగించిన గుడ్డితనాన్ని తీసివేసుకున్నాడు. గుడ్డితనాన్ని తీసివేసుకున్న తర్వాత ఆ యొక్క పౌలు గారు చెబుతున్న సాక్ష్యం ఏమిటంటే గనక, ఇప్పుడు నా కనులు తెరవబడ్డాయి, ఇప్పుడు నేను నా కాళ్ళు
సడలించబడ్డాయి. ఇప్పుడు నా చెవులు విప్పబడ్డాయి, నా నాలుక సడలించబడింది. ఎప్పుడైతే నాలుక సడలించబడిందో, నాలుక సడలించబడినటువంటి క్షణము నుండి కూడా అతడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేంత వరకు కూడా ప్రభు యొక్క మాటలు అనగా సువార్త పరిచర్య రాత్రనగా పగలనగా జరిగిస్తూనే ఉన్నాడు. అనుదినము కూడా దేవుని యొక్క మాటలు వింటూనే ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నేను వెళ్ళిపోయే సమయము సమీపించేసింది. అంటే మనం వెళ్ళిపోయే సమయము, ఆయన వచ్చే సమయము రెండు కూడా దగ్గరగానే ఉన్నాయి. మనం ఈ లోకానికి వెళ్ళిపోయే సమయం దగ్గర పడింది, ఆయన వచ్చే సమయం కూడా దగ్గర పడింది. ఈ లోపుగా మనం చేయాల్సింది ఏమిటంటే గనక రక్షణ అనుభవంలోకి రావాలి. దేవుని రాజ్యం సమీపిస్తుంది, మీరు మారు మనసు పొందండి. ఎందుకు మారు మనసు పొందమంటున్నాడు? అక్కడ చదివాం మనము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారట. 8 మంది అనగా ఒక నోవాహు కుటుంబం మాత్రమే ఆ దినాలలో రక్షింపబడింది. ఆ ఒక్క నోవాహు కుటుంబాన్ని దేవుడు ఎందుకు మనకు చూపించాడు? అవిధేయులైన వారందరూ కూడా దేవుని సువార్తకు లోబడలేదు. 120 సంవత్సరాలు వారికి సువార్తను ప్రకటించాడు. అక్కడ 120 సంవత్సరాలు సువార్తను ప్రకటించినప్పటికీ అవిధేయులైన వారు ఎవ్వరు కూడా దేవుని మాట వినలేదు. ఎందుకు వినలేదంటే గనక ఆ దినాలలో పాపము బహుగా ప్రబలిపోయింది ఆ ప్రాంతం అంతా కూడా. ఎన్నిసార్లు దేవుడు తన మాటను ప్రకటించినప్పటికి కూడా మరెవరు కూడా ఆ మాట వినలేదు. ఈ రోజుల్లో కూడా 2026 సంవత్సరాల క్రితమే మన కొరకు, మన పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని స్వరూపమైన ఆయన, ఐశ్వర్యవంతుడైన ఆయన, మహిమ కలిగిన ఆయన తన రాజ్యాన్ని విడిచిపెట్టి, తన సన్నిధిని విడిచిపెట్టి మనలను మన పాపములను విమోచించడానికి మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన మన పాపం నిమిత్తమై చనిపోయి మన కొరకు కార్చిన విలువైన రక్తములో మన పాపము అంటే మన పాపములకు విమోచన ఆ రక్తం ద్వారా మాత్రమే కలుగుతుందని లేఖనాలు సెలవుచేస్తున్నాయి. యేసు రక్తము ప్రతి పాపము నుండి కూడా విడుదల కలగజేస్తుంది. ఆ పాపం నుండి విడుదల కలగాలంటే గనక, ఆ రక్తములో మనం కడగబడాలంటే గనక మొట్టమొదటిగా మనము మనస్సు మార్చుకోవాలి. అంటే మనస్సు మార్చుకోవడం అంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొంది మనస్సు నిలుపుకుని మారు మనసు పొంది ఆయన స్వరాన్ని వినేటి అనుభవంలోనికి రావాలి. ఎందుకంటే గనక దేవుని యొక్క సన్నిధిలో యెషయా గారు ఈ పరిస్థితులను తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట విననప్పుడు వారిని శత్రువుల చేతికి అప్పగించేశాడు దేవుడు. అప్పగించినప్పుడల్లా కూడా వారు అనేవారు, అయ్యో మనం దేవునికి విరోధంగా జీవించాం కనుకనే ఈ శ్రమ మనకు కలిగింది, ఇబ్బంది మనకు కలిగింది అని మరలా మోషే దగ్గరికి, యాజకుల దగ్గరికి వచ్చి, అయ్యా మేము తప్పు చేస్తాము క్షమించండి, మా పక్షంగా దేవుని వేడుకోండి అని వారు ప్రార్థన చేసేవారు. ఆ బ్రతిమలితే అక్కడ యాజకుడు, మోషే వీళ్ళందరూ ప్రార్థన చేసేటువంటి వారు తిరిగి మరలా వారికి పూర్వపు స్థితి వచ్చేది. ఈరోజు దేవుడు యొక్క వాక్యం చెప్తున్నటువంటి మాట మనం కూడా అదే స్థితిలో ఉన్నామేమో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక యూదా రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటుంటాం. 11వ వచనం నేను చదువుతున్నాను. అయ్యో వారికి శ్రమ అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎవరికి శ్రమ? 120 సంవత్సరాలు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు నోవాహు గారు. ఎలా ప్రకటించాడంటే గనక తన కొరకు, తన కుటుంబం కొరకు ఒక ఓడను సిద్ధపరచుకున్నాడు. ఆ ఓడ ఈరోజు మన జీవిత నావగా మనము అవగాహన చేసుకుని, మన జీవిత నావ మన కుటుంబము ఎవరి చేతిలో ఉంది? కుటుంబము యజమాని చేతిలో ఉంది. కుటుంబం మన చేతిలోనే ఉంది. ఆ నావ సరిగా నడవాలన్నా, ఆ నావ మునిగిపోవాలన్నా, ఆ నావలో ఉన్నవారు క్షేమంగా ఉండాలన్నా ఎవరిది బాధ్యత అంటే గనక యజమానిది బాధ్యత. ఆ నావ ఎక్కడ కూడా పాడవకుండా
ఆ నావను జాగ్రత్తగా సిద్ధపాటు చేశాడు నోవాహు. ఎలా సిద్ధపాటు చేశాడు నావను? దేవుని చిత్తానుసారంగా సిద్ధపరుచుకున్నాడు. దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఒక వాడను సిద్ధపరచు. నీ కుటుంబం అంటే గనక రక్షింపబడిన వారి కుటుంబం. అది రక్షింపబడిన వారి కుటుంబము. ఆ రక్షింపబడిన వారి కుటుంబం మాత్రమే ఆ నావలో ఉండాలి. ఈరోజు మన కుటుంబ నావలో, మన జీవిత నావలో రక్షింపబడిన వారు ఉన్నారా? రక్షింపబడనటువంటి వారు ఉన్నామా? ఒకవేళ మన నావ మునిగిపోవడానికి, మన నావ పాడైపోవడానికి, మన నావ శ్రమంలోకి వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి? ఎవరు కారణం? తర్షీషు వాడ ప్రయాణం చేస్తుంది. అప్పటిదాకా ఆ ప్రయాణం సుఖంగానే జరిగింది, క్షేమంగానే జరిగింది. వారందరూ కూడా తిని తాగి చక్కగా సంతోషిస్తున్నారు. మన ప్రయాణం చక్కగా వెళ్ళిపోతుంది. మరి కొద్ది రోజులు, మరి కొద్ది దినాల్లో, మరి కొద్ది క్షణాల్లో మన గమ్యానికి వెళ్ళిపోతాం అని అనుకున్నారు వాళ్ళు. అనుకోని రీతిగా భయంకరమైన శ్రమ ఆ జీవిత నావను తాకింది. ఆ భయంకరమైన శ్రమ ఆ నావను తాకినప్పుడు ఆ వాడలో ఉన్న వారందరూ కూడా అల్లాడిపోయారు. ఎందుకు వచ్చింది ఆ శ్రమ? నీ జీవిత నావ, నా జీవిత నావ ఎందుకు శ్రమలోకి వెళ్ళిపోయింది? ఎందుకు సుడిగుండంలోకి వెళ్ళిపోయింది? ఎందుకు అల్లాడిపోతుంది? కుడి తట్టు ఎడం తట్టు ఎందుకు తొట్టిల్లిపోతుంది? ఆ నావను నడిపించేటువంటి నావికుడు ఆలోచన చేస్తున్నాడు. నావంతా పరీక్ష చేస్తున్నాడు. ఈరోజు నీవు నేను కూడా నీ జీవిత యాత్రలో శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, బలహీనతలు, తట్టుకొనేటువంటి వ్యాధులు మన చుట్టుముట్టుతున్నాయి. ఎందుకు చుట్టుముడుతున్నాయి? ఎందుకంటే గనక నీవింకా విమోచింపబడలేదేమో. విమోచింపబడి వారికి దొరికే ధన్యత నిత్యజీవము. దేని నుండి విమోచింపబడాలి? లోకము నుండి, పాపము నుండి విమోచింపబడాలి. లోకములోను పాపంలోను జీవిస్తూ నీ జీవిత ఈ నావను కొనసాగించుకుంటూ ఉంటే కనుక అది ములుగుతూ తేలుతూ, ములుగుతూ తేలుతూ చివరికి అలసిపోయి సొమ్మసిల్లిపోయే పరిస్థితులకు వెళ్ళిపోతాం మనం. దీనంతటికి కారణం ఏమిటంటే కనుక ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రార్థన లేని జీవితము, ప్రార్థన లేని కుటుంబం, ప్రార్థన లేని వ్యక్తి మృతులతో సమానమంట. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ఆ తర్షీషు ఓడలో ఉన్న వారందరూ కూడా వారి వారి దేవతలకు ఆరాధించుకొని మొక్కుకున్నారు, ప్రార్థన చేశారు. ఎక్కడ కూడా జవాబు దొరకలేదు. ఆ నావాల ములుగుతూనే ఉంది. ఆ ఓడలో ఉన్నవన్నీ కూడా, వస్తువులన్నీ కూడా బయట పారేస్తున్నారు. నీవు కూడా, నేను కూడా మన జీవిత నావను మనం నడిపించుకుంటూ వెళ్తున్నప్పుడు, అటువంటి శ్రమలు మనకు కలిగినప్పుడు, మనం కూడా మనం సంపాదించినటువంటి ధనమే కానివ్వండి, శక్తినే కానివ్వండి, ఆలోచనే కానివ్వండి, అన్నిటిని కూడా బయట పారేస్తున్నాం. విలువ లేని చోట దాన్ని పడేస్తున్నాం మనం. అయినా కూడా సమాధానం మనకు దొరకట్లేదు. అయినా కూడా ఆరోగ్యం మనకు దొరకట్లేదు. అయినా కూడా శాంతి మనకు దొరకట్లేదు. కారణం మనము దేవుని వైపు చూడకుండా ఎలా ఉన్నామంట? సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి నడకను నేర్చుకోమని చెప్తున్నాడు దేవుడు. చీమలు కష్టకాలంలో సంతోషించడానికి, నిర్భయంగా ఉండడానికి, ధైర్యంగా ఉండడానికి ఒక ఆలోచన కలిగి ఉన్నాయి. మనమే ఆలోచన కలిగి ఉన్నాం. కష్టం వచ్చినప్పుడు గబగబా మోకరించేసి, కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుని, కష్టం వచ్చినప్పుడు అందరం కలిసి ప్రార్థన చేసుకుని, ఆ కష్టం తీరిపోయిన వెంటనే వాళ్ళ ఎవరి బతకాలదే, ఎవరి జీవితం వాడితే ఆ జీవితం వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ నోవాహు అలా చేయలే. నోవాహు జీవితంలో దేవుడు కృప చూపించాడు. అక్కడ దానిలో అందరి హృదయాలు చెడిపోయినటువంటి వారు. ఈ రోజు కూడా ఆ చెడు పరిస్థితిలో మనం ఉన్నాము. ఎవరు చెడిపోయినటువంటి వారు? చెడిపోయినటువంటి వారు ఎవరంటే గనక మనం చదువు ఇందాక యోధావు రాసిన పత్రిక 1వ అధ్యాయము
11వ వచనం, వారు కయ్యూను నడిచిన మార్గము నడిచిరి. ఏ మార్గం అంట? వారు అనగా మనమే. మనమంటే గనక ఇంతవరకు ఈ రోజు వరకు కూడా దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద ఉంది. దేవుని కృపలో మనల్ని ఉంచాడు దేవుడు. కానీ అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదంతో ఉన్నటువంటి మనము, ఓడలో ఉన్న మనము, జీవిత నామను కొనసాగించుకుంటున్న మనము ఎవరి వైపు చూస్తున్నాం? ఎవరి మాట వింటున్నాం? బిలాముతో దేవుడు చెప్పాడు, బిలాము, నువ్వెవరిని ఆశీర్వదిస్తావో వాడు ఆశీర్వించబడతారు, ఎవరిని శపిస్తావో వారు శపించబడతారు. అంటే నీ చేతికి ఏమి ఇచ్చాడంటే గనక పరలోకపు తాళం చెవి ఇచ్చాడు దేవుడు నీకు. పరలోకపు తాళం చెవి దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు ద్వారాన్ని తెరిచి దేవునికి ఆశీర్వాదాలు వారికి ఇచ్చి, ఆ ఆశీర్వాదాలు పొందినటువంటి వారు పాపము నుండి, శాపము నుండి, అవిధేయత నుండి, శ్రమల నుండి విడుదల పొందిన తర్వాత ఇంత గొప్ప ఆశీర్వాదము, ఇంత గొప్ప శాంతిని, ఇంత గొప్ప ఆరోగ్యమును, ఇంత గొప్ప సమాధానమును నాకు, నా కుటుంబానికి ఇచ్చినటువంటి దేవుని యొక్క మార్గములో ఆయనకు లోబడి ఆయన మాట విని నడవాలంటే ఒక ఆలోచన వాళ్ళలోకి రావాలి. నువ్వు తాళం ద్వారం తెరవలసింది దానికోసమే. నీకు ఇచ్చింది తాళం అందుకే. నీకెందుకు తాళం చేయించాడు దేవుడు అంటే గనక, ఎందుకు ఆశీర్వదించేటువంటి ఆ యొక్క వరాన్ని దేవుడు ఇచ్చాడంటే గనక నీకు ఆ ఆశీర్వాదం ద్వారా ఆస్తిని సంపాదించుకుంటామని కాదు, ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటామని కాదు. బిలాముతో దేవుడు చెప్పాడు, నువ్వు నా ప్రజలను ఆశీర్వదించాలి. వాళ్ళ ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలువబడ్డారు వాళ్ళు. ఇప్పుడు ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలిచిన వారిని నువ్వు ఎలా నడిపిస్తున్నావు? నీ కుటుంబంలో నిన్ను యజమానుడు గారు, యజమానురాలు గారు ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు నీ జీవిత నావ నడిపిస్తున్నావు నీవే. నీ చేతికి ఇచ్చాడు దేవుడు. నీ జీవిత నావను నువ్వు నడిపించుకుంటావు. ఎలా నడిపిస్తున్నావు? ఎలా నడిపిస్తున్నావు? నీ జీవిత నావలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆశీర్వాదానికి వారసులుగా ఉన్నారు వాళ్ళు. కానీ ఎంతమంది ఆశ్రయించబడ్డారు ఆ నామలో? ఎంతమంది రక్షణ పొందారు? ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారు? ఎంతమంది దేవుని వైపు చూస్తున్నారు? నీ కుటుంబంలో నావలో ఉన్న వారందరూ క్షేమంగా ఉండాలంటే గనక ఆ నావ దేవుని చేతికి అప్పగించాలి. మన జీవిత నావ దేవుని చేతికి అప్పగించాలి. దేవుని చేతికి అప్పగించినప్పుడు దేవుడు చేరాల్సిన గమ్యానికి చేరుస్తాడు. మన చదువు పేతురు రాసిన పత్రికలో 8 మంది రక్షింపబడ్డారు. ఎలా రక్షింపబడ్డారు? ఆ 8 మంది కూడా దేవునికి విధేయులయ్యారు. వాళ్ళు నోవాహు సువార్త చెప్పడం అయిపోయింది. ఓడ ద్వారం ముయ్యబడింది. ఓడలోకి చేరాల్సినటువంటి చేరిపోయినాయి. వెంటనే దేవుడు నోవాహుతో చెప్పాడు, నోవాహు, ఇక నీవు అడుగు భాగా నుండి ప్రార్థన చేయాలి. జాగ్రత్తగా వినాలి. ఏ అడుగు భాగము? నీటి అడుగు భాగా నుండి ప్రార్థన చేయాలి. నీటి అడుగు భాగానికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఎన్ని రోజులు? 40 దినాలు పగలు రాత్రి ప్రచండ వర్షం అని వ్రాయబడింది. ప్రపంచమంతా కూడా మునిగిపోయేటువంటి ఆ యొక్క ఉపద్రవం అంటది. ఆ 40 దినాలు కూడా ఆ ఆకాశము తోములు విప్పినప్పుడు ప్రచండ వర్షం వచ్చేసింది. నోవాహు యొక్క నావ ఎక్కడికి వెళ్ళింది తెలుసా? భూమి యొక్క అడుగు భాగానికి వెళ్ళిపోయింది, కిందకి వెళ్ళిపోయింది. నీళ్ళు పైన ఉన్నాయి. ఒకప్పుడు ఈ వాడ ఎత్తైన పర్వతం మీద ఉంది. ఓ కొండ మీద ఉండి చేస్తున్నారు దాన్ని. ఆ పర్వతం కింద ప్రజలు ఉన్నారు. కింద ఉన్న ప్రజలందరూ కూడా తిని తాగి మత్తులై ఉన్నారు. ఎవరు చూశారు వాళ్ళని? ఎవరు చూశారు వాళ్ళని? తండ్రి అయిన దేవుడు చూశాడు. మోషే, ఇక నాతో గడిపిన సమయం చాలు, నువ్వు త్వరగా లేచి కిందకి వెళ్ళు అన్నాడు. అదేమిటి ప్రభువా, అంత ఇప్పటికిప్పుడు అర్జెంటుగా వెళ్ళమంటున్నావు అన్నట్టుగా మాట్లాడాడేమో. కింద
నా ప్రజలు త్రోవ తప్పిపోయారు. రోమీయులకు రాసిన పత్రిక 3:12 ప్రకారము నీతిమంతుడు ఒక్కడును లేడు. అహరోను నీతిమంతుడిగా ఇచ్చాడు దేవుడు. కానీ అహరోను కూడా ఏం చేశాడంటే గనక అవిధేయుడైపోయాడు. అక్కడ వాళ్ళందరూ కూడా భూమి మీద ఏం చేస్తారంటే పాపములో నిండిపోయారు. ఇప్పుడు దేవుడు ఏం చేసాడే గనక ఆ భూమి అడుగు భాగం కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఏమైపోయారంటే గనక ఆ ప్రచండ వర్షం రాగానే వాళ్ళందరూ కూడా చెల్లా చెదరైపోయారు. ఎంత అనిచుండొచ్చు, ఎన్ని కేకలేసి ఉండొచ్చు, పసిపిల్లలు అందరూ కూడా అంగలార్చుండొచ్చు. కానీ దేవుడు జాలి పడలేదు. ఎందుకు జాలి పడలేదంటే గనక ఆయన 120 సంవత్సరాలు తన దక్షిణాస్తాన్ని చాచి ఉంచాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 11వ వచనంలో సెలవిస్తున్నాడు, నీ హస్తము ఎత్తబడి ఉన్నది కానీ నీ హస్తము ఎత్తబడి ఉన్నది కానీ జనులు దానిని చూడనల్లకొనున్నారు. దేనిని చూస్తున్నారు? శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మ వైపు పరుగులు పెడుతున్నారు. ఈరోజు ఎక్కడో స్వస్థత, ఎక్కడో ఆశీర్వాదం, ఎక్కడో మేలు, ఎక్కడో లేదు. నీ జీవిత నావను చక్రముగా క్రమమైన రీతిలో ఆ నావ యొక్క చుక్కాన్ని ఆయనై ఉండాలి. ఆయన ఎటు తిప్పితే అటు, ఎటు నడిపిస్తే అటు నువ్వు నడవగలిగితే గనక దేవుడి చేతికి నిన్ను నువ్వు అప్పగించుకుంటే గనక దేవుడు నిన్ను నిత్య జీవానికి నడిపిస్తాడు. 40 దినాలు పగలు రాత్రి భయంకరమైన వర్షం పడిపోయింది. వాడు ఎక్కడ తిరుగుతుందో తెలియదు, ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు. ఆ 40 దినాలు కూడా నోవాహు కుటుంబం 8 మంది కూడా దేవునితో ఏకీభవించి ప్రార్థించారు. 40 దినాల తర్వాత ఒక చక్కని వెలుగు ఆ వాడను తాకింది. వెంటనే మెలకు వచ్చింది నోవాహుకి. మెలకు వచ్చి వెంటనే దేవునికి స్తుతులు చెల్లించాడు. ప్రభువా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏపాటి వాడిని. దీనులను, దరిద్రులను పెంట కుప్పల నుంచి లేవనెత్తేటువంటి దేవుడు. ఎందుకంటే కనుక అట్టి విధేయత ఈరోజు మనం కలిగి ఉండాలి. మన విధేయులు కావాలంటే ఏం చేయాలి? విధేయులు కావాలంటే బిలాము నడిచిన మార్గంలో నడవొద్దంటున్నాడు దేవుడు. బిలాము దేవుడిని అడిగాడు, ఏమని? అయ్యా, నీతిమంతుల మరణం నాకు కావాలి అన్నాడు. ఎవరి మరణము? నీతిమంతులు మరణించేటువంటి మరణం నాకు కావాలి. అలాంటి మరణం ఇచ్చాడా? మరణించలే. అతడు ఖడ్గము చేత హతము చేయబడ్డాడు. ఎందుకంటే గనుక దేవుడు తనకు అప్పచెప్పిన పనిని క్రమముగా జరిగించలేదు. ఈరోజు నీ జీవిత నావ, నీ కుటుంబ నావను నువ్వు ఎలా నడిపించుకుంటున్నావు? ఈరోజు నీ కుటుంబ నావలో తొట్టిల్లిపోయిన మోకాళ్ళు కలిగిన వారు ఉన్నారు. ప్రార్థించిన చేతులున్నాయి, ప్రభువుని స్తుతించిన నాలుకుంది, ఆశ్చర్యకార్యాలు చూడని కనులున్నాయి నీ కుటుంబంలో. ఇంకా అవిధేయులు నీ నావలో ఉన్నారేమో. ప్రభు చూస్తున్నాడు. 53వ సంకీర్తన 2వ చరణములో వివేకము కలిగి దేవుని వెతుకు వారు ఉన్నారేమో అని ఆకాశం నుండి నీ జీవిత నావను పరీక్షిస్తున్నాడు దేవుడు. దావీదంటాడు 139వ సంకీర్తన 23వ చరణంలో, దేవా, నువ్వు ఆకాశం నన్ను పరిశీలించు, పరీక్షించు, పరిశోధించు. నా జీవిత నావలో ఇంకా నీకు ఆయాస్కరమైన బిడ్డలు ఎవరైనా నా కుటుంబంలో ఉంటే, నీకు ఆయాస్కరమైన బిడ్డలు నా సంఘంలో ఉంటే, నీకు ఆయాస్కరమైన బిడ్డలు నాలో ఉంటే ప్రభా నాకు చూపించు ప్రభా అంటున్నాడు. నువ్వు అడగలుగుతున్నావా? మనం అడగలుగుతున్నావా ప్రభుని? ఎందుకు అడగలేకపోతున్నావు? ఎందుకని? ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నా చూడండి. నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుందంట. మన అంతర్వాణి, మన మనస్సాక్షి, మన మనస్సు రూపాంతరము చెందాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుతాం. ఈ లోక మర్యాదను అనుసరింపక
అనుకూలమును దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని మీ మనసును రూపాంతరం చెందేలా చేసుకోమంటాడు దేవుడు. మనసు రూపాంతరం అంటే కనుక వాక్యపు వెలుగు నీ మనసుకు తాకాలి, నీ హృదయం వెలిగించబడాలి, అనేకులకు మార్గదర్శిగా ఉండాలి, అనేకులకు దాన్ని చూపించాలి. ఇక్కడ ప్రభువు చెప్పినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము, క్రీస్తు యొక్క రక్తము, యేసు రక్తము ప్రతి పాపము నుండి నన్ను విడుదల కలుగజేస్తుంది. అట్టి పాపం నుండి విడుదల మనం పొందాలి అని అంటే గనక, అట్టి పాపం నుండి విడుదల మనం పొందాలంటే గనక ప్రభు అంటాడు యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనములో, గోధుమ గింజ భూమిలో పడి చావకుండే ఎడల అది వట్టిగానే ఉంటాడు. నీ మనస్సు రూపాంతరం చెందాలన్నా, నీ ఆలోచనలు మార్చుకోవాలన్నా, నీ జీవిత నామను ప్రభు చేతికి అప్పగించుకుంటూ ఆయన చిత్తానుసారంగా నడిపించుకోవాలన్నా మనం ఏం చేయాలంటే గనక గోధుమ గింజ భూమిలో పడి చావాలి. అంటే మనము శరీర విషయమే చనిపోవాలి. శరీర క్రియలను బట్టి, శరీర శుద్ధిని బట్టి బాప్తిసం కాదు, ఆత్మశుద్ధి కలిగిన బాప్తిసం దేవునికి కావాలి. బాప్తిసం పొందిన వెంటనే తెల్ల బట్టలు వేసేసుకుని చక్కగా తలార స్నానం చేసి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుని బాగా పాటలు పాడుతూ బాగా ప్రార్థనిస్తూ ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడికి వెళితే అక్కడ సువార్త పరిచయలు పాలుభాగస్తులుగా ఉండి లోకస్తులందరికీ కూడా అయ్యో ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండకుండా వీళ్ళ మంచి పరిచయం చేస్తారని అనిపించుకునేటువంటిది కాదు దేవునికి కావాల్సింది. అది లోకం చూస్తుంది, లోకం చూస్తుంది. లోకం చూస్తే పరలోకానికి వెళ్ళం. దేవుడు చూడాలి. ఎలా చూడాలి? ఏం చూస్తాడు దేవుడు? నీ అంతరంగ స్వభావాన్ని చూస్తాడు దేవుడు. నీ అంతరంగ స్వభావాన్ని చూసినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకోవాలి. ఒక మాట మనం చదువుతుంటాం, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం, 3వ అధ్యాయము 2వ వచనం, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం యొక్క ఏమవుదమో అది ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతము గనుక ఆయనను పోలి ఉందమని తెలుసుకోవాలి. ఏమంటాడా? ఇప్పుడు ఆయన వచ్చేటప్పటికి మనము ఆయన పోలికలకు మార్చబడాలి. ఆయన వచ్చేటప్పటికి మనం ఆయన పోలికలకు మార్చబడాలి. ఇప్పుడు ఆదాము యొక్క పోలికలు ఉంటే మనము క్రీస్తు రూపంలోకి మార్చబడాలి. ఆదాము యొక్క రూపంలో ఉన్నాం మనం. ఇప్పుడు మనం ఎలా మార్చబడాలి? క్రీస్తు యొక్క పోలికలకు మార్చబడాలి. పౌలు గారు అంటున్నాడు ఏమంటాడ? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. క్రీస్తుని పోలి తన జీవిత నావను క్రీస్తుని పోలి నడిపించాడు. ఆ నావలోకి చేర్చుకున్న వారందరినీ కూడా అదే పోలికలకు మార్చాడు. తన సువార్త యాత్రలు చేసినటువంటి ఆ దినములంతా కూడా ఏ ప్రాంతాలు, ఏ సంఘాలు, ఆయన ఏ మనుషులను సందర్శించాడో, మాట్లాడాడో వారందరినీ కూడా తన జీవిత నావలోనికి తీసుకొచ్చాడు. తన జీవిత నావలు అంటే ఆయన ఏ ప్రత్యక్షత కొరకు, తిమోతికి రాసిన పత్రికలు 2 పత్రికలు చదువుతాం, నా కొరకు జీవ కిరీటం ఉంచబడింది, నీతి కిరీటం ఉంచబడింది. నా కొరకే కాదు, నాలాగా మీ జీవిత నామను కూడా దేవుని చిత్తానికి అప్పగించుకొని ఆ శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, వేదన, శ్రమలు తప్పించుకుంటూ నడిపించుకుంటూ నిత్య జీవానికి నువ్వు సిద్ధపరచుకుంటే గనక నీకు కూడా కిరీటం దొరుకుతుంది. ఎందుకంటే గనక మునుపటి ప్రవర్తన విషయమైతే, గత కాలమైతే మన స్వభావం యాకోబులాగా ఉండేది. మన స్వభావం యాకోబులాగా ఉంది. యాకోబులాగంటే గనక దేవునికి ఇష్టమైన బిడ్డలుగా లేడు. అన్నను మరి మోసం చేశాడని, అన్నకు వచ్చేటువంటి ఆశీర్వాదం పొందేసుకున్నాడని వేషంతో యాషావు అతను తరుగుతూ ఉండగా యాకోబు ప్రాణభయంతో పరిగెడుతున్నాడు. ఎంత దూరం వెళ్తావు? ఎంత దూరం వెళ్ళినా శత్రువు చేతుకు నువ్వు చెక్కాల్సిందే. కానీ
ఆ శత్రువు చేతికి నువ్వు చిక్కకుండా, నీ జీవిత నామ శ్రమంలోకి వెళ్ళిపోకుండా, నీ జీవిత నామ కష్టాల్లోకి వెళ్ళిపోకుండా సుఖముగా సుఖముగా వాక్యమైన నీటి మీద వాక్యం చేత ఉదక స్నానం చేయబడుతూ దేవుని కృపాహస్తాల కింద ఉండి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటూ నిత్య జీవాన్ని పొందుకోవాలంటే గనక నీ జీవిత నామను దేవుని చేతికి అప్పగించాలి. ప్రయాణించాడు, శ్రమంలో ప్రయాణించాడు, తన నామను ప్రయాణించుకుంటూ వెళ్ళాడు. ఎక్కడ కూడా నెమ్మది దొరకలేదు అతనికి. కానీ ఒక చోటకు వచ్చాడు. ఆ చోట దేవుని భయము యాకోబులో కనిపించింది. దేవుని భయం కనిపించింది. ఆ భయమే యాకోబుని ఇశ్రాయేలుగా మార్చేసింది. యాకోబు కుటుంబ నావ దేవుని చేతికి అప్పగించేశాడు. అప్పగించి యబ్బోకు రేవు దాటాడంతే. ఆ రేవు యువతల అతని జీవితము, అతని నామ శ్రమలతో కొట్టుకుంటూ పోయింది, వేదనతో కొట్టుకుంటూ పోయింది, సమాధానం లేకుండా పోయింది. ఆ యబ్బోకు రేవు ముందు బేతేలు దగ్గర ప్రారంభించిన ప్రయాణము యాకోబు జీవమును ప్రేమించి, జీవాధిపతిని ప్రేమించి మంచి దినాలు చూడాలనుకున్నాడు, క్షేమకరమైన దినాలు చూడాలనుకున్నాడు. ప్రభు అన్నాడు, నువ్వు చూడాలి అని అనుకుంటే గనక నీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టేయి. నూతన పరచబడాలి, క్రీస్తు యొక్క స్వరూపంలోకి రావాలి. నువ్వు యాకోబుగా ఉంటే కనుక ఆశీర్వాదం రాదు. యాకోబుగా ఉంటే శ్రమ, యాకోబుగా ఉంటే బిలాము మార్గంలోనే ఉంటావు, యాకోబుగా ఉంటే కొరాకు కుమారుని వలె ఉంటావు. యాకోబు వలె ఉంటే కనుక నీ జీవిత నామం మునుగుతూనంటది. తర్షీషు ఓడలాగా ఎన్ని బయట పాడేసినా కానీ ఆ నావకు ఏం లేదట, క్షేమము లేదు. ఏం పోవాలి? అవిధేయత ఓడలోంచి తీసేశాడు. ఏముంది అక్కడ? అవిధేయత అంటే కనుక ఆ తర్షీషు ఓడలో దేవుని మాట వినని వాడు ఒకడు ఉన్నాడు. దేవుని మాట వినకుండా ఉన్నటువంటి వాడు ఎవరతను? యోనా వెళ్ళాల్సింది ఎక్కడికి? నినేవే పట్టణానికి. నినేవే పట్టణము కూడా దేవుని మాట వినటి అవిధేయుడు ఒకడు నినివే పట్టణాన్ని పాడు చేశాడు. దేవుని మాట వినని ఒకడు అవిధేయుడు నినివే పట్టణాన్ని పాడు చేశాడు. ఇప్పుడు అవిధేయుడైనటువంటి సాతాను, దేవుని మాట వినటువంటి సాతాను నీ జీవిత నామను పాడు చేస్తున్నాడు, నీ కుటుంబాన్ని పాడు చేస్తున్నాడు. ఇప్పుడు నీ కుటుంబాన్ని, నీ జీవిత నామను చక్కగా గమ్యానికి చేర్చుకోవాలంటే కనుక, నిత్య జీవానికి నడిపించుకోవాలంటే కనుక మనుషులు ఆశలను అనుసరించక, లోకాశలు అనుసరించకుండా మునిపటి ప్రవర్తన విషయంలో మనం చెడిపోయి పడిపోయి దురాశలతోనూ పాపం యొక్క తలంపులతోనూ నిండి ఉన్నటువంటి మనం దేవుని చేతికి అప్పగించుని నీతి, యథార్థము, భక్తి, ఈ మూడు మన జీవితంలో కలిగి దేవుని పోలికలో మనము రావాలి. అనగా నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఎవడైనాను క్రీస్తును వద్ద ఉంటే కనుక వాడు నూతన సృష్టి. దేవునితో ఉంటే కనుక నూతన ఆలోచన, నూతన తలంపు, నూతన మనసునిస్తాడు దేవుడు. అందుకే ప్రభు అంటాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండా నెడల. గోధుమ గింజ భూమిలో పడి చావాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 36వ వచనం మనం చదువుదాం. అవివేకి ఏమంటాడంట? వివేకము కలిగిన వారి గురించి కాదు, అవివేకుల గురించి దేవుడు చెప్తున్నాడు. అక్కడ నువ్వు విత్తినది చావకుండా నెడల. శరీరం అంటే పాపముల విషయమే చనిపోవాలి, నీతి విషయమే చనిపోవాలి. అక్షరము చంపుతుంది, ఆత్మ జీవింపజేస్తుంది. అనగా ధర్మశాస్త్రము మరణానికి అప్పచెపుతుంది, క్రీస్తు యొక్క మాట నిత్య జీవానికి నడిపిస్తుంది. ఇప్పుడు అక్షరము చంపుతుందని పౌలు గారు తెలుసుకుని ఆత్మకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆదాము శరీరం మీద పాపం మేలుతుంది,
ఆ శరీర మాలిన్యాన్ని కానీ తీసివేసుకోవడం. ఆ ఆదాము శరీరము నుండి కడపటి ఆదాము యొక్క శరీరంలోనికి రూపంలోనికి మనం మార్చబడాలి. అనగా ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడిన మనము ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడాలి. అనగా దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. రోమీయులకు రాసిన పత్రికలో చెప్తాడు, చివరి మాట చెప్తున్నాను. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారందరూ కూడా దేవుని పిల్లలు అనబడతారు. గోధుమ గింజ మనుష్య కుమారుడు, ఆయన భూమిలో పడ్డాడు. 3 దినాల తర్వాత పునరుత్థాన శరీరాన్ని ధరించుకున్నాడు. ఇది సత్యం, యావత్తు ప్రపంచమంతా అంగీకరిస్తుంది. నీవు కూడా నీ పాపముల విషయమై, నీ అవిధేయత విషయమై ఒప్పుకొని విడిచిపెట్టి కనికరాన్ని పొందుకోవాలి. నీ జీవిత నావ, నీ కుటుంబ నావను నువ్వు నడిపించుకుంటున్నావు. కష్టం వచ్చినప్పుడే ప్రార్థన చేస్తున్నావా? బలహీనత వచ్చినప్పుడే ప్రార్థన చేస్తున్నావా? జ్ఞాపకం వచ్చినప్పుడే కుటుంబ ప్రార్థన చేస్తున్నావా? ఆదివారం వెళ్తున్నావు, శుక్రవారం వెళ్తున్నావు, సభలకు వెళ్తున్నావు, మంచిదే. ఇవన్నీ పై రూపాన్ని చూపిస్తున్నాయి, కానీ అంతరంగానే దేవుడు చూస్తున్నాడు. నీ జీవిత నావ మునిగిపోవడానికి, తొట్టిపోవడం కారణం అదే. ఇంకా బిలాము లాంటి మార్గము నీలో ఉందేమో. నీ కుటుంబ నావ నడిపించుకుంటుని ఆ యొక్క తాళపు చెవి నీకు ఇచ్చాడు దేవుడు. ఆ తాళపు చెవి నీకు ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి. రక్షించుకోవాలంటే ఏం చేయాలి? అవిధేయతలోంచి విధేయతలోకి రావాలి. ఇంతకాలం అవిధేయతలో ఉండి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టలేకపోతున్నావేమో. ప్రభు అన్నాడు, ఇక మీదట నీవు యాకోబు కాదు, ఇశ్రాయేలు అన్నాడంతే. ఏటికి? ఆయన ఇశ్రాయేలుగానే ఉన్నాడు. మనం ఎన్నిసార్లు యాకోబు నుంచి ఇశ్రాయేలుగా ఎన్నిసార్లు మారాము? గొంగల పురుగు, సీతాకోక చిలుక ఒక్కసారే మారుతుంది, 10 సార్లు మారదు, ఒక్కసారే. కానీ మనం ఇంకా గొంగళ పురుగుగానే ఉంటూ సీతాకోక చిలుకలు అనుకుంటున్నాం. మనం లోకానికి సీతాకోక చిలుకలాగా చూపిస్తున్నాము, స్వభావం గొంగళ పురుగులాగానే ఉంది. ప్రయోజనం ఏమనుందా? నిత్య జీవం దొరుకుతుందా? ప్రభు అంటాడు మాట, నిత్య జీవాన్ని కోల్పోవద్దు. అందరూ అంతటా మారు మనసు పొంది దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ఒకవేళ ఇంకా అటువంటి అవిధేయత కలిగి ఇంకా నీ కుటుంబ నావను దేవుని చేతికి అప్పగించకుండా, నీ కుటుంబ నావ ప్రభు యొక్క మార్గంలో నడిపించుకోకుండా, ప్రార్థన జీవితం లేకుండా అవిధేయులటి వారు, దేవుని సువార్తకు లోనటి వారు అదే నాన్న ఏమిటడా ఆ ప్రచండ వర్షంలో నాశనం అయిపోయిన వాళ్ళందరూ కూడా. బిలాము లాంటి ఆశీర్వాదం, బిలాముతో చెప్పాడు, మీరు ఆశీర్వాదానికి వారసులు. మీరు చదవండి మత్తయి సువార్త 25వ అధ్యాయం చివర, నా తండ్రి చేత ఆశీర్వదించబడేటువంటి వారులారా అని కుడివైపున ఉన్న వారి గురించి చెప్తున్నాడు. నువ్వు ఆశీర్వించబడాలి. మనం ఆశీర్వాదం వారసులుగా ఉండడానికి పిలువబడ్డాం. మనం ఒకళ్ళు ఇంతవరకు శరీర సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకున్నామేమో. నీ బిడ్డల విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, బలహీన విషయంలో అన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాం. మనం ఆత్మీయంగా ఒక్క ఆశీర్వాదం ఈరోజు దేవునికి చూపించు. ప్రభా నేను ప్రార్థన చేశాను, ఇదిగో నా భర్త నాతో మోకరిస్తున్నాడు. ప్రభా నేను ప్రార్థన చేశాను, ఇదిగో నా బిడ్డలు దేవుని ప్రభా నీ మార్గంలో నడుస్తున్నాను. ప్రభా నేను ప్రార్థన చేశాను, నా అత్తమామలు నడిపించుకున్నాను. ప్రభా నేను ప్రార్థన చేశాను, నా తల్లిదండ్రులు నడిపించాను. ఇదిగో నా ప్రార్థన చేశాను, నా సంఘంలో ఒక ఆత్మని చేతికి అప్పగించాను. నువ్వు చూపించి దేవునికి. ఇంకా అటువంటి చూపించినటువంటి అవిధేయ స్థితిలో ఉంటే కనుక ఇప్పుడే ఈరోజే ఓ అవివేకి అని ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు విత్తింది చావాలి. దేవుని వాక్యము నీ హృదయంలో వెత్తబడితే కనుక, నాటబడితే కనుక శరీర సంబంధంగా సరిపోలక ప్రభువు గారు అంటాడు గల్తీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, ఇక జీవించువాడు నేను కాదు, ఇక నడిపేది నేను కాదు, నా కుటుంబ నావను నా యజమానుడి తండ్రి చేతికి అప్పగిస్తున్నాను. ప్రభువే నా నావ నడిపిస్తాడు. ఆయన నా నడిపిస్తే అలాగే వెళ్ళాలి. ఆయన ఏం చెప్తే చెయ్యాలి. ఆయన ఏ మాట చెప్తే ఆ మాట వినాలి. ఈ రోజైనా ఈ సమాధాన సంబంధమైన సువార్తను విని నీ కుటుంబాన్ని, నీ జీవిత నావను ప్రభు చేతికి అప్పగించుకుని నిత్య జీవాన్ని నడిపించుకుందాం. అటువంటి కృపాధన్యత
ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. శ్రేష్టమైన వర్తమానాన్ని అందించిన దైవజనులు బన్హరయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఎత్తబడిన వాక్యం యొక్క ఫలింపు ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి హేమశ్రీ గారు చేస్తారు. అమ్మ వందనాలమ్మా. హేమశ్రీ గారు, అయ్యగారు మాట వినిపిస్తుందండి? వినిపిస్తుంది. శ్రేష్టమైన వాక్యాన్ని అన్నా వందనాలు వందనాలమ్మా. అన్నా. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు వందనములైనా స్తోత్రములు స్తుతులు చెల్లించుకొంచున్నాను. మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తి